ఇక్కడికే చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. దాదాపు వేలాది మంది కార్యకర్తలు వేలాది వస్తున్న ర్యాలీ నడుమ మరి ఒక్క క్షణం పాటు ఇక్కడ ఒక 2-3 క్షణాల్లో ఇక్కడ చేరే అవకాశం ఉంది. దాదాపు ఇప్పటికే కాన్వాయ్ ఒక 4-5 కిలోమీటర్ల పొడవున కాన్వాయ్ ఉంది. వైఎస్ విజయమ్మకు స్వాగతం పలికేందుకు వరంగల్ జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు వేలాది మంది అభిమానులు, వేలాది మంది చేనేత కార్మికులు కూడా చేరుకున్నారు. వైఎస్ విజయమ్మను పూల బోకలతో స్వాగతం పలికేందుకు ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో వైఎస్ విజయమ్మ కొమరవెల్లి జాతర ఏదైతే మెయిన్ గేట్ ఉందో అక్కడికి చేరుకుంది. కొన్ని అంటే ఇప్పుడు సమయం లేవని సందర్భంగా ఇక్కడి నుంచి కొమరవెల్లి జాతరకు వెళ్లకుండా వచ్చేప్పుడు కొమరవెల్లి జాతరకు వస్తానని చెప్పి ఇక్కడ కార్యకర్తలకు చెప్తుంది. ఇప్పటికే ఇక్కడికి చూడొచ్చు మనం విజువల్స్ లో వందలాది మంది కార్యకర్తలు వైఎస్ విజయమ్మను చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు. పూల పోకేలతోటి స్వాగతం పలుకుతున్నారు. కొమరవెల్లి జాతరకు రావాల్సిందిగా కోరుతున్నారు. అయితే సమయానుభావం ఏదైతే సిరిసిల్ల దీక్ష ఉందో సిరిసిల్ల దీక్ష వెళ్లడానికి ఇంకొక 65 కిలోమీటర్స్ ఉన్న నేపథ్యంలో అటు సమయానికి వెళ్లాల్సి ఉన్నందున తాను రిక్వెస్ట్ చేసి చెప్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో అభివాదం చేస్తున్నది. ఇప్పుడు అందరికి బయటకు వచ్చేసి అభివాదం చేస్తున్నది. కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ విజయమ్మ మహానేత సతీమణిని చూసేందుకు చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఆమె చూసేందుకు చూడొచ్చు మనం విజువల్స్ లో చాలా మంది కెమెరాల్లో బంధించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొమరవెల్లి జాతరకు రావాల్సి ఉండగా కూడా కొంత కొమరవెల్లి జాతరకు రాని పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే ఇక్కడ సమయం లేదు కాబట్టి వస్తున్నది. దాదాపు ఖాళీ నడకన వైఎస్ విజయమ్మ ముందు వస్తున్నారు. పోలీసులు కూడా కనివెని ఎరగని రీతిలో భారీ బంధుతో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏదైతే తెలంగాణ వాదులు కొంతమంది అడ్డు చెప్తారనే నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ విజయమ్మకి ఎటువంటి అడ్డు లేకుండా చేసేందుకు పోలీసులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. కాన్వాయ్ కూడా దాదాపు వందలాది వాహనాల్లో కాన్వాయ్ మొత్తం రాజీవ్ రహదారి వైఎస్ విజయమ్మ కోసం ఎదురు చూసినంత మేర కూడా కాన్వాయ్ ఉంది. దాదాపు వేలాది మంది కార్యకర్తలు ఏదైతే వరంగల్ నుంచి వచ్చిన కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఇప్పుడు వైఎస్ విజయమ్మ వెళ్తున్న కాన్వాయ్ ముందుకు వెళ్తున్నది. పోలీసులు కూడా భారీ బందోబస్తు చేశారు. ఎటువంటి సమస్య లేకుండా ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఏదైతే మన కొమరవెల్లి జాతరకు రావాల్సి ఉన్న నేపథ్యంలో కొన్ని అనివార్య కారణం వల్ల సమయం లేకపోవడం వల్లనే కొమరవెల్లి జాతరకు అంటే కొమరవెల్లి మల్లికార్జున స్వామిని ప్రత్యేక పూజలు జరపకుండానే ముందు వెళ్తున్నది. వచ్చేటప్పుడు ఒకవేళ సిరిసిల్ల దీక్ష అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరి ఇక్కడికి వచ్చి కొమరవెల్లి ఆలయ దర్శనం చేసుకుంటానని ఆమె ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు చెప్తున్నది. దాదాపు ఇక్కడ చూడొచ్చు అమ్మవారికి వైఎస్ విజయమ్మ వారికి ఇక్కడ చూపిస్తున్నారు. కొమరవెల్లి యొక్క ప్రధాన ద్వారం చూపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్ లో జిల్లా స్థాయి నేతలు ఆమెకు స్వాగతం పలికేందుకు వచ్చారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. కనివీరని రీతిలో రాజీవ్ రహదారి మొత్తం వాహనాలమయమైపోయిందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు కూడా వేలాది మంది వైఎస్ విజయమ్మకు స్వాగతం పలికింది కన్నారు. వైఎస్ విజయమ్మ తన కాన్వాయ్ కార్ నుంచి బయటకు వచ్చేసి అభివాదం చేస్తున్నది. చూడొచ్చు మన విజువల్స్ లో స్పష్టంగా అభివాదం చేస్తూ తన కోసం వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నది. ఇంకా ఇక్కడి నుంచి 65 కిలోమీటర్స్ వెళ్తే సిరిసిల్ల దీక్ష శిబిరానికి వెళ్లొచ్చు. దాదాపు సిరిసిల్ల దీక్ష వెళ్లడానికి ఇంకా గంటన్నర సమయం 2 గంటలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అడుగడుగున రాజీవ్ రహదారి వెంట ఉన్న ఇంకా ముందు ఉన్న సిద్దిపేట కానీ తర్వాత వచ్చే గ్రామాలు కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఎక్కడైతే రోడ్డు క్రాస్ ఉన్నాయో దాదాపు గ్రామాల నుంచి వైఎస్ఆర్ యొక్క సతీమణి వస్తున్నది చూడాలని అదేవిధంగా ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో చేనేత కార్మికులు కూడా ఇక్కడికి వచ్చేసి తమ సమస్య పరిష్కారం కోసం విజయమ్మ గారు వెళ్తున్నారు కాబట్టి ఆమె కూడా స్వాగతం పలికేదని చెప్పొచ్చు. మొత్తానికి అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా అపూర్వ స్పందన వస్తున్నది. ఎక్కడ కూడా తెలంగాణ వాదుల జాడ కనిపించడం లేదు. పోలీసులు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ విజయంకి ఎటువంటి ఆటంకం కలిగినా కఠిన చర్యలు తీసుకుంటాం, తీవ్రమైన కేసులు కూడా పెడతామని చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా తెలంగాణ వాదులు ముందుకు రావట్లేదు. మొత్తానికి మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే వరంగల్ జిల్లా బార్డర్ లో ఉన్నాం, వరంగల్ జిల్లా బార్డర్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వైఎస్ విజయమ్మ కాన్వాయ్ ముందుకు వెళ్తున్నది. మొత్తానికి మాత్రం 100% వైఎస్ విజయమ్మ ఎక్కడైతే కొంచెం సమస్య ఉంది, సమస్యాత్మక ప్రాంతం ఏదైతే సిద్దిపేట కొమరవెల్లి జాతర సమీపంలో ఏదైనా సమస్యలు జరగవచ్చు అనుకున్న నేపథ్యంలో కొమరవెల్లి జాతర దగ్గర మాత్రం ఏదైతే కొమరవెల్లి ఆలయం దగ్గర మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా వైఎస్ విజయమ్మ ముందుకు సాగుతున్నది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. అదేవిధంగా కొండమురళి గారు కూడా మనం చెప్పొచ్చు, కొండమురళి గారు కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా కొండ సురేఖ గారు అందరూ మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మొత్తానికి ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి మాత్రం ఇక్కడ కొమరవెల్లి ఆలయ దర్శనం దగ్గర మాత్రం ఆనందంగా ఉంటుంది. ఏమనిపిస్తారు? కొండమల్లి గారు ఆనందంగా ఉందని చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఉందో ఇక్కడ